బొరాన్ ఉంది సినిమా, బొరాన్ ఉంది సినిమా. అది కారం కాదన్న, నాటు మిర్చి అన్న. త్రివిక్రమ్ కి మరో అజ్ఞాతవాసి, మహేష్ బాబుకి మరో బ్రహ్మోత్సవం. దీంతో మనకు ఇండస్ట్రీ రికార్డ్ ఇది. సల్లారి ఇవన్నీ కాదు. గుంటూరు ఎలా ఉంది బ్రో అన్న? త్రివిక్రమ్ కి మరో అజ్ఞాతవాసి, మహేష్ బాబుకి మరో బ్రహ్మోత్సవం. అన్న కొడుకులకి కుర్చీ మడతపెట్టి ఒక్కొక్కటి షేపౌట్ అయిపోవాలన్న. సో ఈ మాట ఎందుకంటున్నా అంటే, ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు అరే ఏం లేదురా అన్నారన్న. ఒక్కసారి థియేటర్కి వచ్చిర్రు అనుకోని, ఆ గుంటూరు కారం ఏదో ఉందో అది తెచ్చి ఒక్కొక్కరిని కిందికి వెళ్ళి పెడతా, నోట్లోకి వెళ్ళాలి. అట్లుంటుంది సినిమా థియేటర్లో. కుర్చీలు మొత్తం బద్దలైపోయినాయి అన్న. ఒక్కొక్కరు చింపుకొని ఎగిరా. నా పాటలు ఏంది, ఆ డాన్స్ ఏందన్న. అరే పోతారంగా అరే ఇన్ని రోజుల కొద్దీ ఒక్కొక్కడు ముసలివాడు అవుతుంటాడు. మన మహేష్ బాబు చిన్న పోరగాడు అవుతుందన్న. సో పోరగాడు అంటే గుర్తుకొచ్చిందన్న. సో కనిపించని ఆ దైవం మన హనుమంతుడు అయితే, కనిపించే దైవం మన మహేష్ బాబు అన్న. ఎందుకంటే ఎంతోమంది చిన్నారులకి ప్రాణం పోసిన దేవుడు అన్న. సో అన్ని విషయాలు బాగున్నాయి. విషయాలతో పాటు సినిమా బాగుంది. టోటల్గా మరో బ్లాక్ బాస్టర్. ఈ సంక్రాంతికి రికార్డులు అన్నీ దూసుకొని వెళ్ళిపోతున్నాయి. సినిమాకు దండం అన్న, కిరాక్ ఉంది. గుంటూరు కారం ఎలా ఉంది? సూపర్ అన్న, అసలు హైలైట్. సరదాకే రికార్డులు బ్రేక్ చేసాం నువ్వు. ఇక పండగ కోసం చూసుకోవడం వల్ల మొత్తం ఘాటు మిర్చి ఈసారి. లోపల చూస్తే మొత్తం ఇలా షేక్ అవుతున్నాను. మొత్తం బాక్సులే ఎప్పుడు ఊసిపో కింద పడితే భయం అవుతుందని అంతా సౌండ్ ఇప్పిండు. మామూలుగా లేదు అసలు. గుంటూరు డాన్స్ ఎలా ఉంది? ఫైట్లు ఎలా ఉంది అన్న? డ్యాన్స్ ఉంది, ఫైట్ ఉంది, రొమాంటిక్ ఉంది, మదర్ సెంటిమెంట్ ఉంది. మామూలుగా లేదు అసలు రెస్పాన్స్. ఎలా చేయించాడు ఈసారి మళ్ళీ త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబో మాత్రం హ్యాట్రిక్ అన్న. హ్యాట్రిక్ మళ్ళీ ఇండస్ట్రీ రికార్డు. మళ్ళీ ఇది దీంతో మనకు ఇండస్ట్రీ రికార్డు ఇది. సల్లారి ఇవన్నీ కాదు. ఇప్పుడు త్రివిక్రమ్ తోటి మళ్ళీ రికార్డు ఇంకోటి వస్తుంది. ఇప్పుడు చూసుకుంటే మనకి ప్రకాష్ రాజ్ కాంబో, ఇప్పుడు మనకి అత్తడు కానీ, మళ్ళీ కలేజా కానీ, మళ్ళీ ఇది మూడోసారి వీళ్ళ హ్యాట్రిక్ మాత్రం మంచి కాంబో మాత్రం మంచిగా పనిచేస్తా అనుకుంటున్నాను ఈసారి. మామూలుగా లేదు. గుంటూరు కారం అసలు మామూలుగా లేదు. ఇంకోటి ఏంటంటే అన్న, అసలుకి దేవుడు అంటారు కానీ అసలైన దేవుడు మన మహేష్ బాబు అన్న. అసలు ఎందుకంటే గుండె ఆపరేషన్ చిన్నపిల్లలకి గుండె ఆపరేషన్ చేయించండి. దాదాపు 3 లక్షల కోట్ల మందికి గుండె ఆపరేషన్ చేయించిండు. ఇప్పటికి ఇంకా కొనసాగుతుంది కూడా. కానీ అట్లాంటి మహేష్ బాబుకి నేను ఫ్యాన్ అయినందుకు చాలా గౌరవంగా ఉన్నా అన్న. ఫీలింగ్ ప్రౌడ్. గుంటూరు కారం ఎలా ఉంది భయ్యా? గుంటూరు కారం నెగిటివ్ వాళ్ళకి చెప్తున్నా, కుర్చీని మడత పెట్టి కొడితే బాక్సులు పగిలిపోయినాయి. సో అట్లుందనమాట. బొరాన్ ఉంది సినిమా, బొరాన్ ఉంది సినిమా. మామూలుగా లేదు. మహేష్ బాబు మళ్ళీ ఒక కొత్తగా చూసినట్టు అనిపిస్తుంది ఈ సినిమాలో. త్రివిక్రమ్ గారు డైలాగులు అయితే మామూలుగా లేవన్న. అసలు ఎమోషన్ అయితే మస్తు ఉందనమాట. రమ్యకృష్ణ గారి యాక్టింగ్ కూడా వేరే లెవెల్ ఉంది. మనకి రిపబ్లిక్ సినిమాలో మనం ఒక వేరియేషన్ చూసినాము, ఈ సినిమాలో ఇంకొక వేరియేషన్ కనిపిస్తుంది. అండ్ మన గురూజీ గారు అయితే మామూలుగా గురూజీ గారు, నేను యాజ్ అ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా చెప్తున్నాను, మా ఓడు ఎందుకు అట్లా ఇచ్చిండో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అజ్ఞాతవాసి తర్వాత ఇది ఎన్టీఆర్ గారితో సినిమా చేసిండు, బ్లాక్ బస్టర్ కొట్టిండు. ఇప్పుడు గుంటూరు కారము ఇది ఇంకా వేరే లెవెల్లో ఉంది. బాక్స్ ఆఫీసులు వలిగిపోయినాయి. ఈ 2 సినిమాలు హిట్ ఇచ్చి మావానికి నన్ను అజ్ఞాతవాసి చేసి ఆగం చేసేసినావు. నాకు అదొక్కటి బాధ అనిపించింది. సో సినిమా అయితే ఓవరాల్గా సూపర్ ఉందన్నమాట. ఆ డైలాగులు కానీ. బ్రో గుంటూరు కారం ఎలా ఉంది? అది కారం కాదన్న, నాటు మిర్చి. మామూలుగా లేదు అసలు. అందరూ అలా వైకుంటారు 2 అన్నారు. అది డైలాగ్ ఉంటుంది కదా, విజిల్ వేయాలా, స్టెప్లు వేయాలా కొట్టన్నప్పుడు. ఆ డైలాగ్ ఇలా ఉందో ఒక సీన్ ఉంటుంది, అలా వైకుంఠపురం బోట్ సీన్. సో అలా అన్నారు. బట్ కాదు, ఇది మసాలా. ఇది గరం ఉన్న మసాలా. మహేష్ బాబుని ఎప్పటి చూద్దాం అనుకున్నా. హెయిర్ స్టైల్ కానీ శ్రీలీలగా అన్నది రసకలీల లెక్క ఉన్నది. నిజంగా ఎంత హాట్ పెట్టలు అంటే బాగా పెట్టలు. అండ్ మాస్ పల్స్కి ఎలా అయితే మహేష్ బాబు దగ్గరతో పోకిరితోని, ఇది మరొక పోకిరి అని నిజంగా చెప్తున్నా. సో టచ్ చేయలేదు ఎవరు, దీన్ని టచ్ చేయాలి. పండుగకి కథం. నాకు తెలిసి ఈ షో తర్వాత నెక్స్ట్ మొత్తం గుంటూరు కారమే ఉంటాయి. కారం తింటే ఎంత మజా ఉంటుందో అని నడి తాకితే అంత మజా వస్తుంది. డైలాగ్స్ ఎలా ఉన్నాయి? ఆయన పంచలకు మనం పేరు పెట్టలేదు. గురూజీ అన్న, గురూజీ ఏది రాసినా గురూజీ లెక్కనే ఉంటుంది. అది దానికి మనం తిరిగి పెట్టలేము కాబట్టి సూపర్ సినిమా చెప్తున్నా. ఈ పండుగ మొగడు కాదు, రంకు మొగడు.